guys, good morning. Welcome back to our channel Sindhu Rag. అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ అనమాట. నేను ఇప్పుడే లేచాను. సో మనం కొంచెం వెళ్ళి ఈషుకి బాక్స్ పెట్టాలి గైస్. సో కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసేయాలన్నమాట, ఎందుకంటే టైం టు టైం వెళ్తాడు తను. సో గైస్, హడావిడిలో కుకింగ్ చేసే అప్పుడు నేను తీయలేకపోయాను అనమాట, అందుకని చూపిస్తున్నాను. గోంగూర చట్నీ అండ్ మసాలా వంకాయ కర్రీ చేశాను అనమాట. అండ్ చేసేసిన తర్వాత డిషెస్ కూడా చేసేసేసాను, బాక్స్ పెట్టి పంపించేసాను. వన్స్ వంట అయిపోయాక ఐ విల్ మేక్ షూర్ దట్ కిచెన్ అంతా క్లీన్ చేసామా లేదా అనేసి దెన్ లివింగ్ రూమ్లోకి వస్తాను అనమాట. సో లివింగ్ రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడివి అక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ఈ బెడ్ కూడా సర్దేసేయాలి గైస్. సర్దేసిన తర్వాత మన పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నిన్న స్నో పడింది గైస్. సో సగం అయితే కరిగిపోయింది, ఇంకొంచెం అట్లనే ఉండిపోయింది, చెట్లన్నీ చచ్చిపోయినాయి. సో మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇంకా బాగా చల్లేస్తుంది గైస్, పిచ్చి చలిగా ఉంది. సో లాస్ట్ టైం ఈషు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గైస్ తను నాకు ఒక ఈ ప్లాంట్ కట్టింగ్స్ ఇచ్చిండే అనమాట. అవి తీసుకొచ్చి ఇట్లా వేజ్లో పెట్టేశాను, రూట్స్ వచ్చేసినాయి. సో దీన్ని రీప్లాంట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 10 అవుతుంది గైస్. నేను యూజువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు సెలరీ జ్యూస్ తాగుతాను అనమాట. సో మనం ఆ జ్యూస్ చేసుకుందాము. ఈషుకి బాక్స్ పెట్టేసాము కాబట్టి ఫుడ్ కూడా అయిపోయింది, సో పని ఏం లేదు. వాష్ చేసిన క్లోత్స్ 1 డే నుంచి మడత పెట్టలే గైస్. సో ఫైనల్లీ ఇప్పుడు పెడుతున్నాను. సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట గైస్. ఈషు ఆఫీస్ నుండి వచ్చేసి ఉండే. సోమర్సెట్ అని ఒక మాల్ ఉంది గైస్, అక్కడికి వచ్చామన్నమాట. Hi guys, it's raining outside. బ్లాక్ ఫ్రైడే మామూలుగా నడుస్తుంది కదా, బట్ బ్లాక్ ఫ్రైడే సేల్ రోజు ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. మిగిలిన సేల్ అయితే బ్లాక్ ఫ్రైడే రోజు నుండి మనకి క్రిస్మస్ రోజు వరకు ఉంటుంది, కానీ ఆ రోజు ఏదైతే డిస్కౌంట్స్ ఉన్నాయో అంత ఎక్కువ ఉండవు, కొంచెం తగ్గుతాయి అన్నమాట. సోమర్సెట్ అని ఇంకో మాల్ ఉందన్నమాట, ఆ మాల్కి వచ్చాము. ఈ సోమర్సెట్ అనేది కొంచెం దూరము మన ఇంటి దగ్గర నుండి, గ్రేట్ లేక్స్ అంత దగ్గర కాదు. మీకు గుర్తుందా, బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు 70% ఆఫ్ ఉండే, ఇప్పుడు ఓన్లీ 30% ఆఫ్ అనమాట. పర్ఫ్యూమ్స్, సీరమ్స్, గిఫ్ట్ సెట్స్, అండ్ ఇవి వచ్చేసరికి డైమండ్స్ గైస్. సో ఈ మాల్లో డైమండ్స్ కూడా అమ్ముతారు అనమాట. యూజువల్లీ అన్ని మాల్స్లో ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఈ మాల్లో చాలా లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి గైస్. గ్రేట్ లేక్స్లో అన్ని లగ్జరీ బ్రాండ్స్ అని దొరకవు అనమాట. గ్రేట్ లేక్స్ ఏంటంటే ఒక మాల్, నేను ఆల్రెడీ నా ముందు వ్లాగ్ ఎవరైతే చూడకపోయి ఉంటే మీరు చూడండి. డైమండ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి గైస్. ఓవెల్ షేప్ అని, రాంబస్ షేప్, ఇట్లా షేప్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. రౌండ్ షేప్ అన్నిటికన్నా ఫస్ట్ క్వాలిటీ అండ్ హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ సెక్షన్కి వచ్చేసాము. యాజ్ యూ ఆల్రెడీ నో, గ్రేట్ లేక్స్లో నేను చెక్ చేశాను, నాకు ఏవి నచ్చలేదు. సోమర్సెట్లో ఏమైనా నచ్చుతాయేమో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి మైకల్ కోర్స్కి వచ్చామన్నమాట. మేము ఖచ్చితంగా మాల్కి వస్తే యాపిల్ స్టోర్కి వెళ్ళకుండా అయితే ఉండము. కొత్త అప్డేట్స్ ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తాము, కొత్త ప్రొడక్ట్స్ ఏమొచ్చినవి ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ప్రైస్ డ్రాప్, ఇంక్రీజ్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటాము. సో గైస్, ఇది టెస్లా కార్ అనమాట. క్రిస్మస్ వస్తుంది కదా, మాల్ అంతా సూపర్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు గైస్. నేను మీకు అదంతా చూపిస్తాను, చూడండి.
ఏంటి ఏం చేస్తున్నా? రోలింగ్ బాల్. అండ్ ఈ డెకరేట్ చేసిన ప్యాలెస్ లోపల శాంటా క్లాజ్ ఉండే అనమాట. వెళ్ళొచ్చు. కిందంతా మీకు రోడ్ లైటింగ్స్ కనిపిస్తాయి గైస్. అండ్ ఈ స్కై వాక్ని చాలా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ కోసం అని చెప్పేసి. ఎక్స్ట్రాడినరీ ఉంది గైస్. అండ్ ఈ స్కై వాక్ కింద నుంచి చూస్తే ఎట్లుంటుందో అది కూడా నేను మీకు చూపిస్తాను కిందకి వెళ్ళినప్పుడు. సో ఇది వచ్చేసరికి కోచ్ బ్రాండ్ గైస్. గైస్ ఇప్పుడు మనం ఇంకో టర్మినల్కి వచ్చాం కదా, ఇదంతా లగ్జరీ బ్రాండ్స్ అనమాట. గుచ్చి, ప్రాడా, ఇంకా క్రిస్టియన్ డియార్ అన్ని ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి గైస్. అండ్ మినిమం ఒక్కొక్క బ్యాగ్ 3-4 lakhs ఉంటుంది ఈజీగా. చూద్దాం, చూస్తానే ఉందాం. స్కై వాక్ వెళ్దాం. అక్షరాల 2 లక్షలా అంతే, జస్ట్ 2 లక్షలు, జస్ట్ 2 lakhs. అది చీప్ మ్యాన్. గుచ్చి బ్యాగ్స్ కొనుక్కున్నాం మనం. సో గైస్ మీరు ఈ బ్యాగ్ చూస్తే కనుక మన సెలబ్రిటీస్ ఇదే బ్యాగ్ డిఫరెంట్ ప్రింట్స్లో మనకి ఎయిర్పోర్ట్స్లో కనపడుతుంటారు. సో ఇది క్రిస్టియన్ డియోర్ బ్యాగ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది లగ్జరీ బ్రాండ్ అండ్ ఇది లాక్స్లోనే ఉంటుంది బ్యాగ్స్. అండ్ దానికి జిప్ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ టోట్ బ్యాగే జస్ట్ లాక్స్లో ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి గుచ్చికి వెళ్తున్నాం. గుచ్చి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. ఇప్పుడు ఆ పింక్ కలర్లో అక్కడ ఉంది చూసారా, వైట్ విత్ గోల్డ్ జీజీ గుచ్చి సింబల్, దట్ ఈస్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇక్కడ కూర్చుండిపోయాడు, ఇంకా నా వల్ల కాదనుకోని. ఐషు గుచ్చిలో నా ఫేవరెట్ బ్యాగ్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నా కదా, అది ఉంది. 2 lakhs. యాక్చువల్గా నేను టోరీ బుజ్లో బ్యాగ్ చూద్దాం అనుకున్నా, అది అక్కడనే అయిపోయింది. అక్కడ లేదనుకొని ఇక్కడ దాకా వచ్చాను. మస్తు బాధ అయిపోయింది గైస్.
పోతుంది నాకు. గైస్ ఈ గెస్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. అయితే ఇది యాక్చువల్లీ $108 అనమాట. సో నాకు ఆఫర్లో ఇది $70కి ఎంత వస్తుంది అని తీసుకున్నాను. తీసుకుంటే ఏమైందంటే అక్కడ బిల్లింగ్లో మాకు ఆల్రెడీ మేసిస్ కార్డు ఉండడం వల్ల రివార్డ్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఈరోజు 30% ఆఫ్. ఈ బ్యాగ్ నాకు $108ది $8కి వచ్చింది గైస్. దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్ గైస్. అసలు $8 అంటే నాకు మైండ్ పోతుంది. గైస్ $8 కంటే నాకు ఇంకో బ్యాగ్ కొనుక్కోవాలనిపిస్తుంది గైస్. మస్తు క్రేజీ డీల్ గైస్ ఇది. యాక్చువల్లీ ఇందాక టోరీ బుర్జ్ మిస్ అయ్యాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం టోరీ బుర్జ్కి కూడా వెళ్తున్నాము. అండ్ నా ఫేవరెట్ బ్యాగ్, నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న బ్యాగ్ చూద్దాము. నేనైతే గెస్లో బ్యాగ్ కొనేసుకున్నాను, బట్ స్టిల్ చూద్దామని అనుకుంటున్నా. లెట్స్ గో గైస్. ఇప్పుడు మీకు లగ్జరీ బ్రాండ్స్ అన్నీ చూపిస్తాయి. ఇది బెలెన్సియాగా, ఇది వచ్చేసరికి జిమ్మీ చూ, ఇది కేట్ స్పేడ్ గైస్. సో ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు వర్సాషి, ఇంకా అక్కడ బర్బరీ ఉంది గైస్. నాకు తెలిసి ప్రాడా ఒక్కటే లేదనుకుంటా. ఇది వచ్చేసరికి ఏమో వర్సాషి అనమాట, ఇది బర్బరీ అనమాట. నా ఫేవరెట్ బ్యాగ్స్ బ్రాండ్ టోరీ బుర్జ్కి వచ్చాము, చూద్దాం. Good, how are you? Something we can help you today? Actually, she is fan of Tory Burch, so Okay. yeah, she has some collection. Sure. Yeah, you can check. Yeah. Sure. మనం కొన్న బ్యాగ్ టోరీ బుర్జ్ బ్యాగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి గైస్, జస్ట్ బ్రాండే డిఫరెన్స్. వదిలేటట్లేవుగా ఈరోజు. కొనుక్కున్నావు ఆయన టోరీ బుర్చ్ది ఈరోజు $8కి. ఐ గెస్ టోరీ బుర్జ్ కాదు, కానీ సేమ్ అది ఇది ఒకటే కింద చూపించావుగా. సేమ్ ఉన్నాయి గైస్. ఫైన్. అసలు బ్యాగులకి అంత మనీ పెట్టి కొననే కొనద్దు గైస్. గైస్ కేట్ స్పేడ్. లాస్ట్ మినిట్లో బుక్ చేసుకునేసరికి స్టార్టింగ్ సీట్సే మిగిలిపోయినాయి, అవే తీసుకోవాల్సి వచ్చింది గైస్. యానిమల్ మూవీ అయిపోయింది. సో ఫస్ట్ ఈషూ రివ్యూ విందాము, తర్వాత నా రివ్యూ చెప్తా. హౌస్ ద మూవీ. యానిమల్ పార్క్ అంట, నెక్స్ట్ కమ్ విజిట్ సూన్ అంట. నెక్స్ట్ ఓకే అంతే. మరి ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ లాగ్. బట్ ఓకే, అన్ని ఫ్రెండ్స్ రణబీర్ కపూరే ఉన్నాడు. సో గైస్ అదనమాట, నాకు ఓకే అనిపించింది, బాగానే ఉంది. బట్ అన్రియలిస్టిక్గా అనిపించింది అనమాట. రియాలిటీలో ఇట్లా జరుగుతుంది అసలు అనిపించింది. సో
కొలెస్ట్రాల్ ఇస్ గుడ్. ఆకలేస్తుంది గైస్. 3.5 గంటలు కూర్చున్నాం హాల్లో. అండ్ 3.5 hours కూర్చున్నాం గైస్. 3.5 hours కాదు, 3.5 hours లో ప్లస్ మన యాడ్ల మధ్యలో యాడ్స్ కూడా. ఎస్, ఒక 20 minutes. సో ఆల్మోస్ట్ 4 hours హాల్లోనే గడిపాం. ఆల్ టుగెదర్ 4 hours ఇన్ థియేటర్. సో అదనమాట. ఈరోజు ఇంటికి వెళ్తున్నాము. దట్స్ ఇట్. See ya.